హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక పురాతన దేవాలయం రామాలయం మీ ముందుకి తీసుకొచ్చాను. చూడండి, ఎంత పురాతన దేవాలయం అంటే 500 సంవత్సరాల క్రితం పురాతన దేవాలయం అండి. ఇది హైదరాబాదులోని అమ్మపల్లి అనే గ్రామంలో పురాతన రామాలయం అండి. చాలా ఫేమస్ అవుతుంది. ఇక్కడ చాలామంది సందర్శిస్తున్నారు. ఇది చాలా పీస్ఫుల్గాను ప్లెజెంట్గా ఉందండి ఈ ప్లేసు. చూడండి, ఆ రోజుల్లోనే ఆర్కిటెక్చరు, రాజగోపురము ఇవన్నీ ఎలా కట్టారో ఇంకా మీకు లోపల అంతా చూపిస్తాను. మేము ఒక అకేషనల్ డే రోజు మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి. చాలా బాగా అనిపించింది. ప్రశాంతమైన వాతావరణం మధ్యలో ఈ టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ 500 సంవత్సరాల క్రితం అవడం వల్ల దాన్ని ఆర్కిటెక్చర్ ఏది పోకుండా మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నారు. అందుకనే మీకు ఆ గ్రీన్ మ్యాట్స్ అవన్నీ కనపడుతున్నాయి చూడండి వీడియోలో. ఈ మండపాలు ఇవన్నీ మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నారు మనకు ఉపయోగపడేలాగా. చూడండి, గుడి చుట్టూ చాలా ఆర్కిటెక్చర్తో ఇలా మండపాలుగా కట్టారండి. చాలా బాగుంది. ఆ మండపాల్లో మనం ఏమైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అండి. 500 సంవత్సరాల క్రితం రామాలయం అంటే అసలు ఎంత పురాతనమైందో చూడండి. ఆ చెట్టుల మధ్యలో ఆ టెంపుల్ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగుందండి. బాగా సందర్శిస్తున్నారు అందరూ. ఇది బయట కొలనులో ఉంది. ఈ కొలను దగ్గర కూడా చుట్టూ ఇలా మండపాలలాగా కట్టారండి. ఆ రోజుల్లోనే ఇలా డిజైన్ చేశారంటే ఆర్కిటెక్చర్ చాలా బాగుందనిపిస్తుంది. అందుకని ఇవన్నీ ఏవి చెక్కు చెదరకుండా మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నారు మనందరి కోసం. మనందరం విజిట్ చేసి చక్కగా అంతా ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయొచ్చండి. చూడండి, చుట్టుపక్కల కొబ్బరి తోటలు, సన్ఫ్లవర్ తోటలు, జామ తోటలు ఇవన్నీ ఉన్నాయండి. ఆ చుట్టుపక్కల పొలాల మధ్యలోనే ఈ టెంపుల్ ఉంది. ఇది రాజగోపురం అండి. చూడండి, ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఎంత బాగుందో. ఈ అమ్మపల్లి టెంపుల్ అక్కడ రాముడు సీత వనవాస టైంలో సేద తీరని ప్లేస్ అంటండి. అప్పట్లో అది ఒక అడవిలాగా చెట్లులాగా అలా ఉందన్నమాట. ఆ టైంలో వాళ్ళు సేద తీరారని అక్కడ పంతులు గారు మేము దర్శనం కోసం లోపలికి వెళ్ళినప్పుడు చెప్పారు. లోపల విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి. పురాతన విగ్రహాలైనా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్తో ఉన్నాయండి. చాలా బాగుంది. మేము దర్శనం చేసుకున్నప్పుడు కూడా పంతులు గారు ఎవరు వెళ్ళినా సరే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది గుడి ముందు ఒక చెట్టు ఉందండి. కరెక్ట్గా గుడి ముందుగా ఉంటుంది. ఇంకా చాలా గుడి చుట్టూ విగ్రహాలు, ఎన్ని మండపాలు అన్నీ బాగున్నాయండి. చాలా విశాలమైన టెంపుల్గా ఆ రోజుల్లోనే నిర్మించారు. చాలా చూడదగ్గన ప్రదేశం అండి. అందరూ వెళ్ళి విజిట్ చేయొచ్చు. మీ అందరి కోసం నేను ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, రాజగోపురము లోపల గోపురం కూడా రెండు బాగున్నాయండి. ఆ రోజుల్లోనే అంత ఆర్కిటెక్చర్ చేసి కట్టారంటే ఈ చెట్ల మధ్యలోంచి రాజగోపురం చూడండి ఎలా కనబడుతుంది. ఇలా మేము పక్కన ఉన్న మండపాలని చెప్పాను కదా, ఇక్కడ కొంచెం సేపు సేద తీరాము. అవన్నీ చూసిన తర్వాత మొత్తం బయట కూడా ఇంకా చాలా ఉన్నాయండి చూడడానికి. అవి కూడా చూసుకొని ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మంచిగా ఎంజాయ్ చేసామండి. ఇది బయట మరి ఆ రోజుల్లో రథం పెట్టే ప్లేస్ అనుకుంటున్నాను. ఇంత పెద్ద పెద్ద గోడలు కట్టారంటే. చూడండి, మధ్యలో అమ్మవారి చెక్కి ఉందండి. అమ్మవారి ఫేసు, కళ్ళు అవి ఉన్నాయి. ఆ రోజుల్లోనే అలా గోడకి చెక్కారు. ఇంకా చుట్టుపక్కల పొలాలు, సన్ఫ్లవర్ తోటలు అవి చెప్పాను కదండి. అక్కడ ఉయ్యాల కొన్ని ఎక్విప్మెంట్స్ పెట్టి మన అందరికీ కొంచెం టైం ఇస్తున్నారు. కొంచెం అమౌంట్ పే చేస్తే మనం ఫొటోస్ ఇలా ఉయ్యాలు ఊగడం ఇలా ఎంజాయ్ చేయవచ్చు, రీల్స్ చేసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.